మాట ఇచ్చాం, చిద్రమైన మీ బిడ్డలకు భవిష్యత్తు నిర్మిస్తామని. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండి మా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరి తరఫున మా అందరి కళ నెరవేర్చారు. మాట ఇచ్చాం, గత ప్రభుత్వ దోపిడీ భారాన్ని తగ్గిస్తామని. నీళ్ళతోటి గంగాదేవి ఎట్లా వస్తూ ఉంది, అది ఎంత దూరం నుంచి వచ్చిందో భగీరథ తపస్సు చేసి తెచ్చినట్లు ఉంది. మాట ఇచ్చాం, చీకట్లోకి జారిపోయిన రాష్ట్రాన్ని వెలుగులోకి నడిపిస్తామని. అధికారం చేపట్టిన 2 ఏళ్లలో ఆర్థిక పరిస్థితిని ఘాటిలో పెట్టి సంక్షేమాన్ని దారిలో పెట్టి ఉత్తరాంధ్రను ఐటీ మరియు టూరిస్ట్ హబ్గా మార్చి ఆంధ్రప్రదేశ్ దిశను మారుస్తున్నాం. ఎర్ర బస్సు లేని చోట ఎయిర్ బస్ ఎందుకని హేళన చేసిన గత ప్రభుత్వపు అవమానకర మాటలను తిప్పికొట్టి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని అతి తక్కువ కాలంలో అత్యద్భుతంగా నిర్మిస్తూ ఉత్తరాంధ్ర కనెక్టివిటీ ముఖచిత్రాన్ని మార్చివేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అలాంటి వైజాగ్ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపి నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి సాయం అందేలా చేసి రాష్ట్రం తరపున మరో 2,400 కోట్లు అదనపు సాయం అందించి గత దశాబ్దాలుగా పనిచేయని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ని స్టార్ట్ చేసి 2 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ లాభాలు పొందే స్థాయికి తీసుకొచ్చాం. 4,360 కోట్లతో మూలపేట డీప్ వాటర్ పోర్ట్ను అభివృద్ధి చేస్తూ 1,85,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్తో పాటు 1,50,000 కోట్లతో ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రగా మారుస్తున్నాం. 2014 నుండి వైజాగ్ను ఐటీ హబ్గా మార్చాలనే పాలసీకి కట్టుబడి ఐటీ పెట్టుబడుల్ని విశాఖకు మళ్లించాం. ఫలితంగా 1,35,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్తో పాటు 1,08,000 కోట్లతో రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ను వైజాగ్కు తీసుకొస్తున్నాం. వీటితో పాటు టీసీఎస్, ఎక్సెంచర్, కాగ్నిజెంట్, సిఫీ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, బ్లూజెట్ హెల్త్ కేర్, అగస్త్య గ్రీన్ ఫ్యూయల్స్ హబ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాప్టివ్ క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి మెగా ప్రాజెక్ట్స్తో ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్రను టార్చ్ బేరర్గా మారుస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాం, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్నాం. సుదర్శన్ టీడీపీ వాయిస్ ఆఫ్ పీపుల్, వాయిస్ ఆఫ్ టీడీపీ.